హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాక్ 5 ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి 'కార్తీక దీపం' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాము. దీప బాధపడుతూ ఉండగా అన్నంలో కొత్త ఆవకాయ కలిపి తీసుకొస్తాడు కార్తీక్. తిని కాంబినేషన్ ఎలా ఉందో చెప్పాలని అంటాడు. శౌర్య దుస్తులు ఇస్త్రీ చేస్తూ బాధపడుతున్న దీప తర్వాత తింటానంటుంది. కళ్ళు కనిపించని భార్యకు ఓ భర్త అమరావతిని ఎలా చూపించాడనో కథ చెప్తాడు కార్తీక్. ఇంకొకరి ఆకలి తీర్చేందుకు భార్యాభర్తల్లో ఒకరి చేతులు ఖాళీగా ఉంటే చాలని చెప్తాడు. రౌడీ యూనిఫామ్ ఐరన్ చేసుకుంటూనే తిను అని కార్తీక్ అంటాడు. ఆకలి లేదని చెప్తుంది దీప. బాధ, ఆకలి శత్రువులు దీప. రెండూ ఒక చోట ఉండవని బాధను తీసేయని సర్ది చెప్తాడు కార్తీక్. బాధ ఎందుకు అని దీప అంటుంది. గౌతమ్ మంచివాడు కాదు. వాడు జోష్నకి భర్త అయితే ఏం జరుగుతుందో నాకు తెలుసు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది దీప. నిజం చెప్తే ఎవరూ అర్థం చేసుకోవడం లేదని, ప్రతి దానికి సాక్ష్యాలు ఎక్కడి నుంచి వస్తాయని బాధపడుతుంది. నేనేదో కావాలని జోష్న మీద పగపట్టినట్లు మాట్లాడుతున్నారు. నాతో పాటు మిమ్మల్ని అంటున్నారంటుంది ఎమోషనల్‌గా దీప. నిజమే ఉండదా అని ఒక్కరు కూడా ఆలోచించరా అని అడుగుతుంది. తప్పులన్నీ చేసి వాడు బాగానే ఉన్నా నేను నేరం చేసిన మనిషిలా మిగిలిపోయానని అంటుంది. నన్ను, నా కూతుర్ని జోష్న చంపించిందని నువ్వు ఆరోపించినప్పుడు సాక్ష్యాలు అడిగితే చూపించగలిగావా? మామయ్య కారణంగా ఆ గొడవ వదిలేశానని కార్తీక్ అంటాడు. ఇప్పుడు అదే జరిగిందని, నింద వేశామంటే నిరూపించే బాధ్యత కూడా మనదే అని చెప్తాడు. ప్రూవ్ చేస్తే ఏమవుతుందో అని భయపడి నిన్ను రెచ్చగొట్టి గౌతమ్ తప్పించుకొని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడని కార్తీక్ వివరిస్తాడు. వాడిని మనం ఏం చేయలేమని చెప్పాను కదా అంటాడు. తప్పు చేసిన మనిషిగా మిగిలానని దీప అంటుంది. నువ్వు తప్పు చేయలేదని నేను, మా అమ్మ అనసూయ నమ్ముతున్నారు కదా అని అంటాడు. అత్త సుమిత్ర తర్వాత అర్థం చేసుకుంటదిలే అని కార్తీక్ నచ్చచెప్తాడు. బాధపడుతున్న దీపని సంధాయిస్తాడు కార్తీక్. ఎవరో ఏదో అన్నారని నీతో ఉన్న వారిని బాధ పెట్టొద్దని చెప్తాడు. తిను దీప అంటే నేను తింటానంటుంది. భర్త ప్రేమగా తినిపిస్తే తనని ఒట్టు పెట్టుకున్నావా అని కార్తీక్ అడుగుతాడు. మనం చేసే ప్రతి పని అందరికీ అర్థం కావాలని అనుకోకూడదని అంటాడు. ఎంత మంచివాడైనా ఎవరో ఒకరి కథలో శత్రువుగా ఉంటారని చెప్తాడు. మా కోసం ఆలోచించాలని అంటాడు. దీపకి ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తాడు కార్తీక్. దీప మళ్ళీ కన్నీరు పెట్టుకుంటుంది. ప్రేమ అంత కన్నీరుగా బయటికి వస్తుందని, వాటిని కిందికి జారనివ్వొద్దంటూ తిడతాడు. కార్తీక్ అంటాడు. తుడుస్తాడు. నవ్విన దీప. దీపకు గోరుముద్దలు తినిపిస్తూనే ఉంటాడు కార్తీక్. నా షర్టు కూడా ఐరన్ చేయొచ్చు కదా అని అడుగుతాడు. మీకు వచ్చన్నారు కదా అని దీప అంటుంది. నాకు చీరలు ఐరన్ చేయడం కూడా వచ్చు, చేయమంటావా అని కార్తీక్ చెప్తాడు. దీంతో దీప నవ్వుతుంది. నీ నవ్వు నీ నోట్లో నుంచి ఎన్నాళ్ళకి రిలీజ్ అయిందోనని కార్తీక్ అంటారు. మాటలతో మనసులను మార్చేస్తారు కార్తీక్ బాబు అని దీప సంతోషంగా చెప్తుంది. రెస్టారెంట్‌కి వచ్చిన కాశీతో కార్తీక్ మాట్లాడుతూ ఉంటాడు. స్వప్న కూడా తీసుకురావాల్సింది గదా కార్తీక్ అంటే, నాన్నకి తోడుగా ఉందని కాశీ చెప్తాడు. జోష్న నిశ్చితార్థంలో దీప చేసిన దాంట్లో తప్పు లేదని కార్తీక్ అంటాడు. ఇంతలో ఓ కస్టమర్ ఖాళీగా కూర్చొని ఉన్నట్టు వెనుక గమనించిన కార్తీక్ అక్కడికి మెనూ కార్డ్ తీసుకొని ఆర్డర్ కోసం వెళ్తాడు. హాయ్ సార్, ఏం కావాలని చెప్పి అడగగా మెనూ కార్డ్ ఇస్తాడు కార్తీక్. అయితే అక్కడ కూర్చున్నది శివనారాయణ. ఇచ్చిన మెనూ కార్డ్‌ని ఆయన విసిరేస్తాడు. దీప కూడా అక్కడికి వస్తుంది. రెస్టారెంట్‌లో కోపంతో ఊగిపోతాడు శివనారాయణ. కాస్త విషం కావాలి, మనిషిని ఒక్క చుక్కతో చంపేసే ఘాటైన విషం చేయడంలో నీ శ్రీమతి సిద్ధహస్తురాలని విన్నానంటూ వెటకారంగా మాట్లాడతాడు. ఆవిడ చేతుల మీదుగా విషం తెప్పిస్తే నేను తాగి నా మనవరాలు కూడా కాస్త పట్టిస్తానని మాటలు అంటాడు. తాతగారు అని దీప అంటే మేమిద్దరం కాకుండా ఇంటిల్లిపాది చావాలంటావా అని కోప్పడతాడు శివనారాయణ. వీరి గొడవలకి రెస్టారెంట్లోని కస్టమర్లు అంతా చూస్తుంటారు. పక్కకెళ్ళి మాట్లాడదామంటాడు కార్తీక్. ముఖం తెలియని వాళ్ళ ముందు మాట్లాడితేనే నీకు అవమానంగా ఉంటే నా బంధుగణం ముందు నా మనవరాలు కాబోయే భర్తను కుట్టిందిరా నీ ఆవిడ అంటూ ఆగ్రహంగా శివనారాయణ అయితే సీరియస్ అవుతూ ఉంటాడు. వాడిని చెంప మీద కొట్టింది కానీ నా మనవరాలి బతుకు మీద కొట్టిందని శివనారాయణ కోపంగా అంటాడు. బతుకు మీద కొట్టిందో, బతుకుని కాపాడిందో కాస్త ఆలోచిస్తే గానీ అర్థం కాదని కార్తీక్ చెప్తాడు. ఎవరి మీద ఎవరు ఊరికే నిందలు వేయరు కదా అని కాశీ అంటాడు. మీ బతుకులే బాగాలేవని, మీ తండ్రులే సరిగ్గా లేరని శివనారాయణ అంటాడు. మీకేదైనా కోపం ఉంటే నన్ను అనండి అని. నిశ్చితార్థం ఆగిపోయేందుకు కారణం నేనే అని అంటుంది దీప. కార్తీక్ బాబుకి కాశీకి సంబంధం లేదని చెప్తుంది. ఎవరికి ఏ సంబంధం లేదు, ఇదంతా నాశనం చేసింది నువ్వే అని ఆగ్రహిస్తాడు శివనారాయణ. తాత అని కార్తీక్ గట్టిగా అరుస్తే ఆయన నాతో మాట్లాడేందుకు వచ్చాడని దీప అడ్డుకుంటుంది. గొడవ పడేందుకు వచ్చాడని కార్తీక్ అంటాడు. ఇది రెస్టారెంటా, వీధిలో సంత అని కార్తీక్ చిరాకు పడతాడు. నిన్ను ఇష్టపడిన పాపానికి నువ్వు నీ మరదల మనసుతో ఆడుకున్నావు.
చేరదీసిన పాపానికి నువ్వు పెళ్లి చెడగొట్టావని శివనారాయణ మాటలు అంటూనే ఉంటాడు. ఈ పెళ్లి జరిగితే జోష్న ఇంతకంటే ఎక్కువ బాధపడుతుంది అని దీప అంటుంది. నువ్వు ఈ పెళ్ళే కాదు ఏ పెళ్లి జరగనియ్యవు. ఛీ! దాని బతుకు ఏలినాటి శనిలా దాపురించావు. దాన్ని కొద్ది కొద్దిగా ఏడిపించి చంపుతున్నావు అని దీపని తిడతాడు శివనారాయణ. గౌతమ్ మంచివాడు కాదని కన్నీరు పెట్టుకుంటూనే చెప్తుంది దీప. సాక్ష్యమేంటి? ఆధారమేది? అంటూ గట్టిగా అరుస్తాడు శివనారాయణ. గౌతమ్ మోసగాడు, అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడు అనేందుకు ఒక్క ఆధారం, కనీసం ఒక ఫోటో కూడా చూపించాలని నిలదీస్తాడు. ఏమీ లేవు, నువ్వు ఎక్కడో చూసింది చెప్తే నిజమే అని నేను నమ్మాలా? దేవతలా వచ్చి కాపాడిందని మేము మెచ్చుకోవాలా అని అడుగుతాడు. ఆ పని మీరు ఎప్పటికీ చేయలేరని కార్తీక్ అంటే ఆ మాట అనేందుకు సిగ్గు ఉండాలని శివనారాయణ ఇలా మాటలు అంటూనే ఉంటాడు. పట్టుబట్టి పగబట్టినట్టు పెళ్లి చెడగొడితే ఎలా బతకాలని ఆవేశంగా అంటాడు. జోష్న మీద నాకు ఎలాంటి పగ లేదని, గౌతమ్ నిజస్వరూపం కల్లారా చూశానని దీప చెప్తుంది. నిజంగానే జోష్న మంచి కోరి నిశ్చితార్థం ఆపి ఉంటే గౌతమ్ చెడ్డవాడనే సాక్ష్యం చూపించాలని శివనారాయణ మళ్ళీ అడుగుతాడు. నీ మాట మీద నమ్మకం లేదని, నమ్మకం కుదిరేలా చెయ్యి, అప్పుడు మంచి పని అని ఒప్పుకుంటానని అంటాడు. అసలు ఎంతమంది ఉసురు పోసుకుంటావు కదా దీప, నీకు ఒక కూతురు ఉంది కదా, ఆ పాపం తగలదా అంటూ శాపనార్థాలు పెడతాడు శివనారాయణ. తాత వయసులో పెద్దవాడివి, ఆశీర్వదించాల్సిన వాడివి, ఇలాగేనా మాట్లాడేది అంటూ కార్తీక్. మా మనవరాలు కాచే ప్రతి కన్నీటి బొట్టుకు సమాధానం చెప్పాల్సింది నువ్వే అని నీ భార్యకు గుర్తు చేసేందుకు వచ్చానని కార్తీక్తో శివనారాయణ అంటాడు. నువ్వు ఆడదానివి అయ్యుండి ఇంకో ఆడదాని జీవితంతో నాశనం చేశావని దీపని తిడతాడు శివనారాయణ. అది ఇష్టపడిన వాడు పోయాడు, దాన్ని ఇష్టపడిన వాడు పోయాడు, వేరొకరిని చేసుకుని అది సుఖంగా ఎలా ఉండగలుగుతుందని ఎమోషనల్ అవుతాడు శివనారాయణ. ఒక్కగానొక్క మనవరాలు, దాని భవిష్యత్తు గురించి కన్న కలల్ని బూడిద చేశామని తిడతాడు. మేము ఏడుస్తుంటే మీరు వ్యాపారాలు చేసుకుంటూ లాభాలు గడించి మమ్మల్ని పాతాళానికి తొక్కేసి సుఖంగా ఉండండి అంటూ శివనారాయణ శాపనార్థాలు పెడతాడు. కానీ చేసిన పాపం ఎవరిని వదిలిపెట్టదు, నీడలా బతికినంత కాలం వెంటాడుతూనే ఉంటుందని హెచ్చరిస్తాడు. అది ఎప్పటికీ వదిలిపెట్టదు. నా మనవరాలి కన్నీరు రేపు నీ దాకా వస్తాయి, స్వాగతించేందుకు సిద్ధంగా ఉండు అంటూ అరుస్తాడు. అక్కడి నుంచి వెళ్తాడు. దీప కన్నీరు పెట్టుకుంటుంది. ఈ గొడవ జరిగాక రెస్టారెంట్లో దీప కనిపించదు. అంతా వెతుకుతూ ఉంటాడు కార్తీక్. దీప ఎక్కడ అని అడుగుతాడు. దీప కనిపించకపోవడంతో కంగారు పడతాడు. మేడం బయటికి వెళ్ళారని మేనేజర్ చెప్తాడు. దీప ఇంటికి వెళ్ళి ఉంటుందని కార్తీక్ అనుకుంటాడు. గౌతమ్ చెడ్డవాడానికి సాక్ష్యం చూపించాలని సుమిత్ర శివనారాయణ అన్న మాటని దీప గుర్తు తెచ్చుకుంటుంది. మనుషుల మాటలు నమ్మనప్పుడు సాక్ష్యాల నిందలు నిజాలు చేయాలని అనుకుంటుంది. గౌతమ్ ఉండే అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అతడి చేతిలో మోసపోయిన అమ్మాయి వివరాలని వాచ్మెన్ దగ్గర నుంచి తీసుకుంటుంది దీప. ఆ అమ్మాయి పేరు రమ్య, మణికొండ కొత్తపేటలో ఉంటుంది. ఎలాగైనా పట్టుకోవాలని వేగంగా వెళ్తుంది. ఇంతలో దీప ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ అయితే ఫినిష్ అయింది.